నమస్తే టిఆర్ నిజం. ఇంకొక వార్త, ఎందుకంటే ఇది చాలా మందికి ఆశలు చూపి లక్షలలో వేలలో డబ్బులను కలెక్ట్ చేసి మీకు మీ డబ్బులు కడితే మీకు కోట్లలో వస్తాయని చెప్పేసి ఆశ చూపి చాలా వెబ్సైట్లలో డబ్బులు కట్టించిండ్రు. ఆ డబ్బుల వల్ల చాలా మంది ఇబ్బందులకు గురయ్యారు. ఎందుకంటే ఆశతో కట్టిండ్రు, ఆశతో కట్టి నువ్వు ఇప్పుడు ఒకరిని చేంజ్ ఈ కరెన్సీ డబ్బులు మీ డాలర్ రూపంలో వస్తాయి. ఒక 3,000తో కొన్ని ఓపెన్ చేసిరు, 25,500తో కొన్ని ఓపెన్ చేసిరు, 21,000తో కొన్ని ఓపెన్ చేసిరు. ఇట్లా ఓపెన్ చేయడం వల్ల మీకు ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయని చెప్పేసి ఊళ్ళలో తిరిగి మీకు డబ్బులు ఎక్కువగా వస్తాయని ఆశలు చూపి ఒక వాట్సాప్ గ్రూప్లను క్రియేట్ చేసి మీరు ఒకసారి డబ్బులు కట్టితే మీకు కోట్లలో వస్తాయి, దీనికి ఒక 5 ఏళ్ళకి వస్తాయి, 6 ఏళ్ళకి వస్తాయి అని చెప్పేసి డబ్బులు కట్టించుకొని మోసపోయిన బాధలు ఎంతో మందిలో దానికి సంబంధించిన వార్త అన్ని పేపర్లలో ప్రధాన వార్తగా ఇచ్చిండ్రు. అదొకసారి మనం చూసుకుందాం. క్రిప్టో కరెన్సీ కేసులో 2.68 కోట్లు రిఫండ్. ఆన్లైన్ క్రిప్టో కరెన్సీ ద్వారా తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలోనే అధిక రాబడి వస్తుందని చెప్పేసి నమ్మించి ఎంతో మంది బాధితుల నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన అంతర్జాతీయ సైబర్ మోసగాల నుంచి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 2.68 కోట్లను తిరిగి రాబట్టడంతో పాటు కోర్టు ఆదేశాల మేరకు బాధితులకు రిఫండ్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం నగరానికి చెందిన ఒక బాధితుడు వాట్సాప్ ద్వారా వచ్చినటువంటి ఒక మెసేజ్ కు స్పందించాడు. సదరు ఎంసీ విఐపి గ్రూపులలో కుటుంబాల్లో కూడా చర్చలు కూడా ఏర్పడ్డాయి. ఎందుకంటే ఈ డబ్బులు కట్టి వాళ్ళు వద్దని వాళ్ళు కట్టని వీళ్ళు రోజు మొబిలైజేషన్ చేయడం, ఈ ఫోన్ల ద్వారా వాట్సాప్ల ద్వారా వాళ్ళను ప్రేరేపితం చేయడం, ఇలాంటి వాళ్ళ వల్ల కుటుంబాలు కూడా నాశనమైనవి. కాబట్టి ఈ వాట్సాప్ల ద్వారా ఇలాంటి ఆన్లైన్ ఈ క్రిప్టో కరెన్సీ కానీ ఇంకో డాలర్లో ఎక్కువ రూపంలో వస్తాయని చెప్పి ఆశలు చూపెట్టి ఆన్లైన్ బిజినెస్ పెట్టండి అని వాళ్ళు ప్రమోట్ చేసే వాళ్ళని నిజంగా తప్పుంటే నిజంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు డబ్బులు ఇప్పుడు ఏం చేస్తారు, నేనున్నా నాకు వచ్చి వాళ్ళు ఏం చెప్తారు, నువ్వు ఇట్లా డబ్బులు కట్టుకో, నీకు డబ్బులు కట్టుకుంటే నీకు మస్తు వస్తాయని చెప్పేసి అంటారు. నేనేం చేస్తాను, నాకు ఎవరైతే చెప్పిండో వానికి డబ్బులు ఇస్తా, ఎవరైతే చెప్పిండో వాళ్ళకి డబ్బులు ఇస్తా. మరి డబ్బులు తీసుకోవాడు ఎక్కడ పెడతా ఉన్నాడు, అసలు ఏ విధంగా పెడతా ఉన్నాడు, మరి వాడు తెలుసా, మరి తెలియడానికి ఇంత మొబిలైజేషన్ ఎందుకు చేస్తా ఉన్నాడు అనేది ఆలోచించాలని చెప్పేసి ఈ ప్రజలను కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన చేత డబ్బులు కట్టించిన వాళ్ళు ఎక్కడో వదిలిపెట్టద్దు వీళ్ళను. ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చేసి డబ్బులు కట్టుకోండి, మీకు వేలలో లక్షలలో వస్తాయని చెప్పేసి అని ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఇంకా నిమ్మకు నీరెత్తినట్లు ఉంటారు. వీళ్ళ వల్ల కొన్ని కుటుంబాలలో చర్చలు కూడా ఏర్పడ్డాయి, వీళ్ళ వల్ల కొన్ని కుటుంబాలు కూడా దూరం అవుతాయి. ఎందుకంటే లక్షలలో పెట్టుబడులు పెట్టి వేలలో పెట్టుబడులు పెట్టి, ఎందుకంటే మామూలు పని చేసుకుంటే వాళ్ళు కొంతమంది పెన్షన్ వచ్చే డబ్బులు కూడా ఇలాంటి దాంట్లో పెట్టుబడులు పెట్టింది, వస్తాయి కావచ్చు, ముందు తరాలు ఉపయోగపడుతుంది కావచ్చు అని చెప్పేసి అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు బాగా నమ్మించారు. రోజు ఫోన్లలో మాట్లాడి వాళ్ళని నమ్మించి వాళ్ళని మోసాలు చేసి ఈ మోసగాళ్లను ఎక్కడున్నా కూడా మళ్ళీ వీళ్ళు చేయకుండా వీళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఆ ప్రభుత్వానికి కోరుకుంటాను.